ఒడ్డున ఉన్నవాడికి ఏం తెలుస్తుంది, నీటిలో మునిగిపోయేవాడి బాధ అన్నట్లు పంటి నొప్పి గురించి మాట్లాడే వారి కంటే పంటి నొప్పి ఉన్నవాడికే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ పంటి నొప్పితో బాధపడుతున్నట్లయితే ఆ బాధను ఇట్టే పోగొట్టే ఆయుర్వేద మూలిక గురించి చెప్తాను వినండి. ఆయుర్వేదంలో ఉపయోగించే అత్యంత విచిత్రమైన ఔషధ మొక్కలలో ఫిలాంథిస్ కూడా ఒకటి. దీన్ని పంటి నొప్పి మొక్క లేదా బస్ బటన్స్ అని కూడా పిలుస్తారు. ఈ అద్భుతమైన మొక్కకు చూడటానికి కళ్ళలాగా పసుపు ఎరుపు రంగులలో ఉండే పువ్వులు పూస్తాయి. ఈ పువ్వులు తినేటప్పుడు మీ నోట్లో నిజంగా మ్యాజికే జరుగుతుంది. ఎందుకంటే ఈ పువ్వు మీ నోట్లోని గిలిగింతలు పెట్టే లాలాజలం ప్రవహించేలా చేసి మీ టేస్ట్ బడ్స్ ని ఎగిరి గంతులేసేలా చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ పువ్వు తింటే మీ నోట్లో కరెంట్ షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి కారణం ఈ పువ్వులో ఉండే ఫిలాంథిస్ అనే కెమికల్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు ఆయుర్వేద వైద్యులు పంటి నోటి నొప్పిని తగ్గించడానికి దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది పళ్ల క్యావిటీకి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి లాలాజలంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలంటే పంటి నొప్పి ఉన్నప్పుడు ఒక తాజా పువ్వును నోట్లో వేసుకొని 30 సెకండ్లు నమలండి. ఇలా చేయడం వల్ల మీకు పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ మీ ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ పువ్వులను తేనెతో కలిపి డైలీ ఒక స్పూన్ తీసుకోండి. ట్రై చేసి చూడండి మరి. థ్యాంక్ యూ.